మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. చలి, వేడి, సుఖం, దుఃఖం ఇవన్నీ శాశ్వతం కావు. ఇవి మన శరీరానికి, మన ఇంద్రియాలకు కలిగే తాత్కాలిక అనుభూతులే. నిజ జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఈరోజు ప్రశంసలు, ఆనందం, రేపు విమర్శలు, బాధ. ఒకసారి విజయాలు, డబ్బు, ఆరోగ్యం, మరోసారి కష్టాలు, ఒత్తిడి, నిరాశ. కానీ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇవి వస్తాయి, పోతాయి. వేసవి తర్వాత చలి వస్తుంది, చలి తర్వాత మళ్లీ వేసవి వస్తుంది. అలాగే సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం. జ్ఞానమున్న మనిషి ఈ మార్పులకు లోనవ్వడు. కష్టాల్లో కుంగిపోడు, సుఖాల్లో అహంకారపడడు. ఈ శ్లోకం మనకి చెప్పే అసలైన సందేశం ఇదే. పరిస్థితులు ఎలా ఉన్నా మనసు స్థిరంగా ఉండాలి. ప్రతి పరిస్థితికి భావోద్వేగాలతో ప్రతిస్పందించకుండా స్పష్టమైన బుద్ధితో ముందుకు సాగాలి.